ఫ్రెండ్స్ వీడియోని స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది. అదేవిధంగా కింద కమెంట్ సెక్షన్లో దిస్ వీడియో ఇస్ ఆసమ్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్. సో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు గణేష్, మీరు చూస్తున్నారు కేజీఎన్ టెక్నికల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీ వీడియోలో మీకు ఇంతవరకు ఎవరు పరిచయం చేయని ఒక మైండ్ బ్లోయింగ్ ఫోటోతో మన యొక్క వీడియోని క్రియేట్ చేయడానికి ఒక అద్భుతమైన ట్రిక్ని మీకు పరిచయం అనేది చేస్తాను ఫ్రెండ్స్. ఒక్కసారి దాని ద్వారా మీకు సంబంధించిన వీడియోస్ని ఫొటోస్తో మీరు క్రియేట్ అనేది చేశారనుకోండి, ఒకసారి లుక్ అనేది చూడండి. కింద నా యొక్క ఫోటోతో నేను ఒక బీట్ని క్రియేట్ అనేది చేయడం జరిగింది. ఈ విధంగా మీరు క్రియేట్ చేసి మీ యొక్క స్టేటస్గా కావచ్చు, మీరు దేన్నైనా సరే మీ యొక్క ఇన్స్టాగ్రామ్ స్టోరీస్కి కావచ్చు, ఫేస్బుక్ స్టోరీస్కి కావచ్చు, ఇలాంటి ఎఫెక్ట్స్తో మీకు సంబంధించిన వీడియోస్ని మీరు క్రియేట్ అనేది చేసి పెట్టారనుకోండి, నిజంగా ప్రతి ఒక్కరూ ఫిదా అనేది అవ్వాల్సిందే ఫ్రెండ్స్. మీకు ఎన్ని నిమిషాలు కావాలనుకుంటే అన్ని నిమిషాలు మీరు ఫ్రీగా క్రియేట్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఇవి మనం ఏ విధంగా చేసుకోవచ్చు, ఏం కథ అనేది నేను కంప్లీట్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఇప్పటివరకు మన ఛానల్ని వన్స్ మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియోని మాత్రం కంపల్సరీ లైక్ అనేది చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం ద్వారా నాకు కొంచెం సపోర్ట్ రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. నేను వచ్చేసి వీడియోకి ఒక 4000 లైక్స్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. చూసిన ప్రతి ఒక్క లైక్ అనేది చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్, అయితే చూడండి, ఈ విధంగా మీ యొక్క ఫోటోతో బీట్కి సంబంధించిన వీడియోస్ని మీరు మీకు సంబంధించిందే ఫోటోతో మీరు క్రియేట్ చేసుకోవాలి అనుకుంటే ఒక చిన్న టెక్నిక్ని అప్లై చేయవలసి ఉంటుందన్నమాట. మీరు చూస్తున్న వీడియో టైల్ ట్యాప్ చేయండి. అక్కడ నుంచి ముందుగా ఈ చిన్న యాప్ని మీరు ఇన్స్టాల్ చేయవలసి ఉంటుందన్నమాట. ఇన్స్టాల్ చేస్తే సరిపోదు, మనకు క్రియేట్ చేసే ప్రాసెస్ కూడా అర్థం కావాలన్నమాట. సింపుల్గా కింది నుంచి మీరు అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకున్నారో సింపుల్గా దీన్ని ఓపెన్ చేసినట్లయితే మనకు స్టార్టింగ్లో ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది రావడం జరుగుతుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత మనం కొద్దిసేపు వెయిట్ అనేది చేయాల్సి ఉంటుందన్నమాట. ఈ అప్లికేషన్ మనకు లోడింగ్ తీసుకోవడం జరుగుతుంది. ఇది మనకు ఫ్రీ అప్లికేషన్ కాబట్టి చిన్న చిన్న మనకు యాడ్స్ అయితే వస్తుంటాయి ఫ్రెండ్స్, వాటిని మనం ఇగ్నోర్ అనేది చేయవలసి ఉంటుందన్నమాట. ఇక్కడ మనకు రెండు ఆప్షన్స్ అవైలబుల్ ఉంటాయి, చూస్ ఇమేజ్ ఆప్షన్, అదేవిధంగా మై క్రియేషన్ పైన ట్యాప్ చేసినట్లయితే మనం క్రియేట్ చేసిన ప్రతి ఒక్క వీడియోస్ మనకి ఇక్కడనే వస్తాయి. గ్యాలరీలో కూడా మనకు సేవ్ అవ్వడం జరుగుతుంది డైరెక్ట్ గా. ఇక్కడ మీరు చూస్ ఇమేజ్ ఆప్షన్ పైన మీరు క్లిక్ అనేది చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇది డైరెక్ట్ మనకి గ్యాలరీకి రిడక్ట్ అనేది చేయడం జరుగుతుంది. ఇక్కడ నుంచి మీకు సంబంధించిన ఏదో ఒక ఫోటోని మీరు తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. లైక్ దిస్, నేను ఇక్కడ నుంచి ఈ ఫోటోని తీసుకోవడం జరిగింది. తీసుకున్న తర్వాత మనకు ఒక చిన్నగా యాడ్ వస్తుంది. ఈ యాడ్ని మనం సింపుల్గా పైన మీకు ఇంటూ మార్క్ కనిపిస్తూ ఉంటుంది, దీన్ని క్లిక్ చేసి మీరు ఈ విధంగా మీరు కట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. దెర్ ఆఫ్టర్ మీ యొక్క ఫోటో సైజ్ మీకు ఏ ఫ్రేమ్లో కావాలనుకుంటే ఆ ఫ్రేమ్లో ఈ విధంగా మీరు సెట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. మీరు ఈ విధంగా కావాలనుకుంటే ఈ విధంగా చేసుకోవచ్చు, లేదా ఈ స్క్రీన్లో కావాలనుకుంటే ఆ స్క్రీన్లో చేసుకోవచ్చు, లేదా మీరు మాన్యువల్గా ఏ విధంగా అడ్జస్ట్ చేసుకోవాలనుకుంటే ఈ విధంగా మీరు అడ్జస్ట్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా కంప్లీట్గా చేసుకున్న తర్వాత మీకు పైన క్రాప్ ఆప్షన్ కనిపిస్తుంటుంది, దాని క్లిక్ అనేది చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఏదో ఒక మ్యూజిక్ని యాడ్ చేసుకోమంటుంది. మీరు సెలెక్ట్ మ్యూజిక్ పైన యాడ్ చేసినట్లయితే డైరెక్ట్గా మీకు గ్యాలరీకి రిడక్ట్ అనేది చేయడం జరుగుతుంది. ఇక్కడ నుంచి మీకు నచ్చిన సాంగ్స్ని ఈ విధంగా మీరు ఈ యూజ్ ఆప్షన్ క్లిక్ చేసిన మరుక్షణమే ఆ మ్యూజిక్ మనకి ఇక్కడనే యాడ్ అవ్వడం జరుగుతుంది అనమాట. వన్స్ యాడ్ అయిపోయిన తర్వాత దీని యొక్క డ్యూరేషన్ మీకు ఎంతవరకు కావాలి అనేది ఇక్కడ పెంచుకోవాల్సి ఉంటుంది అనమాట. మోర్ దెన్ నేను ఒక 20 సెకండ్స్ మాత్రమే మీకు క్రియేట్ చేసి చూపిస్తాను. దెర్ ఆఫ్టర్ మీకు పార్టికల్ ఆప్షన్ సెకండ్ వన్ అదే కనిపిస్తుంది అనమాట. ఇక్కడ నుంచి మీకు నచ్చిన పార్టికల్స్ని మీరు ఈ విధంగా యాడ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు, మీకు ఏ రేంజ్లో కావాలి అనుకుంటే ఆ రేంజ్లో ప్రతి ఒక్క పార్టికల్స్ మీకు ఇక్కడనే అవైలబుల్ ఉంటాయి. దెర్ ఆఫ్టర్ ఇక్కడ మీరు ఈ విధంగా మీకు నచ్చిన పార్టికల్స్ ని మీరు యాడ్ అనేది చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. దీంట్లో మనకు చాలా రకాల పార్టికల్స్ అయితే ఫ్రీగా అవైలబుల్ ఉంటాయి. ఒకసారి చూడండి, ఇలాంటి పార్టికల్స్ ని మీరు అప్లై అనేది చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఎగ్జాంపుల్ పర్పస్ నేను ఈ పార్టికల్ ని యాడ్ అనేది చేయడం జరిగింది. దెర్ ఆఫ్టర్ ఇక్కడ మీకు కలర్ ఫిల్టర్ ఆప్షన్ కనిపిస్తూ ఉంటుందన్నమాట. మీ యొక్క ఫోటో ఎఫెక్ట్ మీకు ఏ విధంగా కావాలి అనేది ఇక్కడ నుంచి మీరు అడ్జస్ట్ అనేది చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. మీకు బ్లాక్ అండ్ వైట్ నుంచి జూమ్ అవ్వాలా లేదా ఎలా అవ్వాలనేది ఇక్కడ నుంచి మీరు చూస్ అనేది చేసుకోండి. దెర్ ఆఫ్టర్ మీకు ఫిల్టర్ ఆప్షన్ కనిపిస్తుంటుంది. మీకు ఏ రేంజ్ లో కావాలనేది ఆ రేంజ్ లో మీరు ఫిల్టర్ ని ఇక్కడ నుంచి అప్లై అనేది చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. మీకు మరింత సూపర్ గా కనిపించాలనుకుంటే మీకు నచ్చిన ఫిల్టర్ ని యాడ్ అనేది చేసుకోండి. దాని తర్వాత మీకు రకరకాల బ్యాక్గ్రౌండ్ కలర్ ఆప్షన్ ఉంటుంది, సింపుల్ దీన్ని అనేబుల్ అనేది చేయండి. దెర్ ఆఫ్టర్ మీకు రకరకాల ఫ్రేమ్స్ ఇక్కడ అవైలబుల్ ఉంటాయి అన్నమాట. మీకు నచ్చిన ఫ్రేమ్ పైన ఈ విధంగా క్లిక్ అనేది చేయండి. క్లిక్ చేసిన మరుక్షణమే ఆటోమేటిక్గా ఆ ఫ్రేమ్ యాడ్ అయిపోతుంది. మీకు అవసరం లేదనుకుంటే మీరు ఈ విధంగా వదిలేయండి అనమాట. వదిలేసిన తర్వాత ఇక్కడ మీకు మోషన్ ఆప్షన్ కనిపిస్తుంటుంది అనమాట. మీ యొక్క ఫోటో మోషన్ ఏ విధంగా ఉండాలి అంటే జూమింగ్ ఎఫెక్ట్ రావాలన్నా ఎలాంటి ఎఫెక్ట్ కావాలనేది మీరు
ఇక్కడ నుంచి అప్లై అనేది చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ నేను సెకండ్ వన్ బీట్ ఎఫెక్ట్ నేను యాడ్ అనేది చేయడం జరిగింది. ఆ బీట్ మీకు ఏ రేంజ్ లో కావాలనేది మీరు ఇక్కడ నుంచి చూస్ అనేది చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఈ విధంగా చూస్ చేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే మీరు కావాలనుకుంటే దీంట్లో వర్చువలైజర్ ఆప్షన్ ఉంటుంది చూడండి, వర్చువలైజర్ ఆప్షన్ వాటిని మీరు యాడ్ చేయాలని కూడా ఈ విధంగా చేసుకోవచ్చు అనమాట. దాన్ని మీకు ఏ రేంజ్ లో ఎక్కడ కావాలనుకుంటే అక్కడ మీరు ఈ విధంగా అడ్జస్ట్ అనేది చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. దెర్ ఆఫ్టర్ మీరు బ్యాక్ అనేది రండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఈ విధంగా మన యొక్క సాంగ్ మనకు రెడీ అవ్వడం జరుగుతుందన్నమాట. బీట్ తో సంబంధించింది పైన మీకు వాటర్ మార్క్ కనిపిస్తుంటుందన్నమాట. ఈ అప్లికేషన్ ది మీకు అవసరం లేదనుకుంటే సింపుల్ గా ఒక చిన్న యాడ్ ని మీరు ఈ విధంగా వాచ్ అనేది చేయవలసి ఉంటుందన్నమాట. వాచ్ చేసిన మరుక్షణమే ఆ వాటర్ మార్క్ మనకు ఇక్కడ నుంచి వెళ్ళిపోవడం జరుగుతుందన్నమాట. వాటర్ మార్క్ వెళ్ళిపోయిన తర్వాత మీకు చూపిస్తాను ఏ రేంజ్ లో మన యొక్క వీడియో క్రియేట్ అవుతుంది అనేది. ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు నాకు వాటర్ మార్క్ సక్సెస్ఫుల్ గా రిమూవ్ అనేది కావడం జరిగింది. దాని తర్వాత మీరు పైన మీకు సేవ్ ఆప్షన్ కనిపిస్తుంటుంది. ఈ విధంగా మీరు సేవ్ అనేది చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇప్పుడు ఈ అవుట్పుట్ ని మీకు చూపిస్తాను ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో. ఒక్కసారి మీరు ఈ బీట్ సౌండ్ తో మన యొక్క మ్యూజిక్ ని నేను కంప్లీట్ మ్యూజిక్ ని ఆఫ్ అనేది చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఎందుకంటే మన కాపీరైట్ ప్రాబ్లం వస్తుంది కాబట్టి నేను మ్యూజిక్ ని ఆఫ్ అనేది చేయడం జరిగింది. ఒక్కసారి ఇది ఎక్స్పోర్ట్ అయిపోయిన తర్వాత మీకు చూపిస్తాను. నిజంగా అదిరిపోతుంది ఫ్రెండ్స్. నిజంగా మన యొక్క ఫోటోతో ఇలాంటి టైప్ వీడియోస్ ని కూడా మనం చేసుకోవచ్చా అని. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి నాకు ఆటోమేటిక్ గా ఎక్స్పోర్ట్ అనేది కావడం జరిగింది 100%. దాని తర్వాత మనకి చిన్నగా యాడ్ వస్తుంది. ఈ యాడ్ క్లోజ్ అయిన తర్వాత మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. నేను ఈ యాడ్ ని క్లోజ్ అనేది చేసుకోవడం జరిగింది. దాని తర్వాత మీకు డైరెక్ట్ గా చూపిస్తాను చూడండి. ఇప్పుడు నేను డైరెక్ట్ గా గ్యాలరీకి తీసుకెళ్తాను. మీకు గ్యాలరీలో మనం ఎడిట్ చేసిన వీడియో ఇక్కడనే రావడం జరుగుతుంది. ఒకసారి చూడండి. ఇప్పుడు వావ్ అసలు అమేజింగ్ అన్నమాట. బ్యూటిఫుల్ లుక్ తో మనకు సంబంధించిన వీడియో విత్ మ్యూజిక్ కి తగ్గట్టుగా ఉంటుంది అన్నమాట. చూశారా నేను ఇక్కడ మ్యూజిక్ ని కంప్లీట్ ఆఫ్ అనేది చేయడం జరిగింది. ఈ విధంగా మీకు సంబంధించిన వీడియో ఏ రేంజ్ లో క్రియేట్ అవ్వడం జరుగుతుందంటే నిజంగా మీరు పెద్ద పెద్ద సాఫ్ట్వేర్లు యూజ్ చేయాల్సిన అవసరం లేదన్నమాట. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో మీకు సంబంధించిన వీడియోస్ ని చాలా ఈజీగా హై డెఫినేషన్ తో మీరు ఈ విధంగా క్రియేట్ అనేది చేసుకోవచ్చు. పైగా మీకు ఎలాంటి వాటర్ మార్క్ కూడా ఉండడం అయితే జరగదన్నమాట. కింద డిస్క్రిప్షన్ నుంచి వన్స్ మీరు అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని యూజ్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.